హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. విన్ను చెప్పేది విను. ఇక్కడ మనకి ఇచ్చిన ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. ముందు మనం ట్రయాంగిల్స్ని ఎలా కౌంట్ చేయాలో చూద్దాం. ఇలాంటి ఇమేజ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎన్ని బేసెస్ ఉన్నాయో చూడాలి. 1 2 3 3 బేసెస్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ బేసెస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. అంటే ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇలాంటి ఇమేజ్ ఇచ్చినప్పుడు ఇక్కడున్న బేస్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చూడండి. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఈ రెండు ట్రయాంగిల్స్కి నంబర్స్ ఇవ్వాలి. ఇది ట్రయాంగిల్ 1 అవుతుంది, ఇది ట్రయాంగిల్ 2 అవుతుంది. ఈ 1 2లని యాడ్ చేస్తే 3 అవుతుంది. అంటే ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయని అర్థం. ఇది కూడా ఇంతకుముందు చూసిన ట్రయాంగిల్ లాంటిదే. ఇక్కడున్న బేస్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చూద్దాం. ట్రయాంగిల్ 1, ట్రయాంగిల్ 2, ట్రయాంగిల్ 3 అండ్ ట్రయాంగిల్ 4. ఈ 1 2 3 4లని యాడ్ చేస్తే 10 అవుతుంది. అంటే ఇక్కడ మొత్తం 10 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి 2 బేస్లు ఉన్నాయి. ప్రతి బేస్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చూద్దాం. కింద బేస్లో ట్రయాంగిల్ 1, ట్రయాంగిల్ 2, ట్రయాంగిల్ 3. అలాగే పైన బేస్లో ట్రయాంగిల్ 1, ట్రయాంగిల్ 2, ట్రయాంగిల్ 3. ఇవన్నీ యాడ్ చేస్తే 1 + 2 + 3 + 1 + 2 + 3 12 అవుతుంది. అంటే ఇక్కడ 12 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇలాంటి ఇమేజ్ ఇచ్చినప్పుడు 1 2 3 4 అలాగే ఈ పెద్ద ట్రయాంగిల్ ఒకటి, మొత్తం 5 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇలాంటి ఇమేజ్ ఇచ్చినప్పుడు ఈ షేప్లో 5 ట్రయాంగిల్స్ ఉంటాయని తెలుసు. ఇలా లైన్ రావడం వలన ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2 మొత్తం 6 ట్రయాంగిల్స్ ఏర్పడ్డాయి. 5 + 6 మొత్తం 11 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇలాంటి ఇమేజ్ ఇచ్చినప్పుడు ప్రతి సైడ్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చూడాలి. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. అన్ని వైపులా 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇలా అన్ని వైపులా సమానమైన ట్రయాంగిల్స్ ఉండాలి. అప్పుడు ఇక్కడ అన్ని వైపులా 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 అని తీసుకోవాలి. ఈ 1 అవుతుంది, 1కి 2 యాడ్ చేస్తే 3 అవుతుంది, 3కి 3 యాడ్ చేస్తే 6 అవుతుంది, 6కి 4 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఇప్పుడు వీటన్నింటినీ మనం యాడ్ చేయాలి. 10 + 6 + 3 + 1 20 అవుతుంది. తరువాత బాటమ్ నుంచి ఆల్టర్నేటివ్గా తీసుకొని మనం యాడ్ చేయాలి. అంటే 10 తీసుకోకూడదు, 6 తీసుకోవాలి, 3 తీసుకోకూడదు, 1 తీసుకోవాలి. 6 + 1 7 అవుతుంది. ఆ 7ని ఈ 20కి యాడ్ చేస్తే 27 అవుతుంది. అంటే ఇక్కడ 27 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇది ట్రయాంగిల్స్ వరకు మనం స్టాండర్డ్గా గుర్తుపెట్టుకుందాము. అప్పుడు మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. అన్ని వైపులా ఒక ట్రయాంగిల్ ఉన్నప్పుడు అక్కడ టోటల్గా ఒక ట్రయాంగిలే ఉంటుంది. అన్ని వైపులా 2 ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు అక్కడ 5 ట్రయాంగిల్స్ ఉంటాయి. అన్ని వైపులా 3 ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు టోటల్గా 13 ట్రయాంగిల్స్ ఉంటాయి. అన్ని వైపులా 4 ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు 27 ట్రయాంగిల్స్ ఉంటాయి. అన్ని వైపులా 5 ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు 48 ట్రయాంగిల్స్ ఉంటాయి. అన్ని వైపులా 6 ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు 78 ట్రయాంగిల్స్ ఉంటాయి. అన్ని వైపులా 7 ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు 118 ట్రయాంగిల్స్ ఉంటాయి. అన్ని వైపులా 8 ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు 170 ట్రయాంగిల్స్ ఉంటాయి.